విదేశాలకు వెళ్ళి స్థిరపడదాం, మా ఇల్లు మా ఫ్యామిలీ అయితే ఫైనాన్షియల్గా ఓకే నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నారు, అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అది జపానా, జర్మనీనా, ఫ్రాన్సా, అమెరికానా, బ్రిటనా, ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్తో అయిపోతుంది అనుకునే అమాయకత్వం నుంచి బయటపడండి. విదేశీ లాంగ్వేజెస్ అవసరమైతే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లు ఉంటాయి హైదరాబాద్లోనూ, లేకపోతే కనుక ఇతర రాష్ట్రాల్లో కూడా. అక్కడికి పోయి ఫ్రాన్స్ వెళ్ళాలనుకుంటే కాస్త ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం బెటర్. జర్మనీకి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భాష నేర్చుకోవడం బెటర్. జపాన్ వెళ్ళాలనుకున్నప్పుడు జపనీస్ భాష నేర్చుకోవడం బెటర్. అన్ని భాషలు నేర్చుకుంటే ఏ దేశానికి వెళ్ళైనా దర్జాగా బతికేయచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఇంత చదువులు చదివిన వాళ్ళకి అది పెద్ద కష్టమా? 6 నెలల్లో ఏడాదో టైం తీసుకోండి. ఏ లాంగ్వేజ్ అయినా వచ్చి మంచి మార్కులు మన చేతుల్లో ఉంటే ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా బతికేయడం సులభం. ఎందుకంటే ఇప్పుడు వివిధ దేశాల్లో ఈ భాషా ఫీలింగ్ బాగా పెరిగిపోయింది. సొంత భాషలు మాట్లాడడం ఎక్కువ నడుస్తుంది. జర్మనీ లాంటి చోట్ల అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ లాంగ్వేజ్ లేకపోతే కొన్ని యూనివర్సిటీల్లో సీట్లు కూడా లేవు. కేవలం ఇంగ్లీష్లో మాత్రమే చెప్పే యూనివర్సిటీ లిమిటెడ్గా ఉన్నాయి జర్మనీలో. ఈ భాషకు సంబంధించి జర్మనీ భాష ఉన్న ఖచ్చితంగా కావాలి అక్కడ అనేక విద్యా సంస్థలు. బట్ అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి. అట్లాగే ప్రతి దాంట్లో కూడా మనం ఇంగ్లీష్ అనేది సంధి భాష, అనుసంధాన భాష. బట్ ఆయా భాషలు నేర్చుకుంటే స్థిరత్వం సులభం అవుతుంది.